సో విభూతితో చుట్టబడి దీపం ఎప్పుడైతే వెలిగిందో నీ ఇంట్లో శుభం కలుగుతుంది. ఆ దీపారాధన చేసుకునే విధానంలో ఇలా చేసుకోవాలి దీపాన్ని. అంతేగాని ఏదో మ్యాన్మేడ్ కాకుండా మిషన్ మేడ్ ఒత్తులు వెలిగిస్తే ఆ దీపాలు అట్లాగే ఉంటాయి, మన కష్టాలు. రెండవది, దీపారాధన చేసినప్పుడు ఇంకొక తప్పు మన వాళ్ళు చేసేది, దీపారాధన చేసేస్తారు, చేసేసిన తర్వాత దాన్ని అట్లా వదిలేస్తారు. అది తప్పు. దీపారాధన ఒత్తిగా వదిలేది, ఏమి దీపాన్ని కుంకుమ పెట్టకుండా పువ్వులు పెట్టకుండా వదిలేది పితృదేవతలకు సంబంధించి. అది ఎప్పుడు పెడతారు దీపం? చనిపోయినప్పుడు తలమాడు దగ్గర పెడతారు. ఆ దీపం ఇంటిలో పెట్టకూడదు. ఇంటిలో దీపారాధన చేయడానికి పూర్వమే ఆ దీపారాధనకి కింద మట్టం ఏదైతే ఉందో అక్కడ 3 వైపులు కానీ 4 వైపులు కానీ ఒకవైపు కానీ ఏదో ఒక వైపు గంధం కొద్దిగా పెట్టి కుంకుమ అద్ది, మరల పైన ఎక్కడైతే దీపారాధన వెలుగుతూ మిగతా భాగాలు ఖాళీ ఉన్నాయి అక్కడ కూడా కొంచెం కుంకుమ పెట్టి చక్కగా దీపారాధన వెలిగిస్తే లక్ష్మీకరం. ఆ తర్వాత ఒక పువ్వు పెడితే ఐశ్వర్యం మన ఇంట్లో స్థిరంగా నిలబడుతుంది. డబ్బు ఇంట్లో నిలబడడం లేదని అడుగుతారు క్వశ్చన్స్. ధనం నిలబడడం లేదంటే దీపారాధనే తప్పు చేసుకుంటే ఇంట్లో దీపం ఎక్కడ వెలుగుతుంది? కాబట్టి దీపం వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒత్తి చేయాలి. ఆ ఒత్తిని చేసి ఇలా చుట్టుకుంటూ మంచి భగవత్ ప్రార్థన చేసుకుంటూ విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం వింటూ ఇలా చేసుకొని చక్కగా అలా దీపం ఇట్లా అంటే ఒత్తి రెడీ అయిపోతుంది. అయిన తర్వాత దాన్ని వెలిగించి చక్కగా దానికి పువ్వులు పెట్టి గంధం పెడితే లక్ష్మీదేవి కుదురుతుంది. ఆ దీపం వెలుగుతుండగా దాని కింద 2 అక్షతలు పట్టుకొని శుభం భవతు కళ్యాణీం ఆరోగ్యం ధన సంపద మమ శత్రు వినాశాయ దీపలక్ష్మి నమోస్తుతే అని అక్షతలు తీసుకొని మన శిరస్సును కనుక వేసుకుంటే మనకి శుభం కలుగుతుంటుంది. ఇది దీపారాధన పెట్టే క్రమం.